11వ అధ్యాయము విశ్వరూప దర్శన యోగము 41వ శ్లోకము. సఖేతి మత్వా ప్రసభయ్యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానంతవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. తాత్పర్యము: మహిమను ఎరుగక నిన్ను నా సఖునిగా భావించి చనువుచే కాని పొరపాటు వలన కాని ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్ర అనుచు తొందరపాటుతో ఆలోచింపక నేను నిన్ను సంబోధించి ఉంటిని. వివరణ: అర్జునుడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతను ఏడవడం మొదలుపెట్టాడు. నేను అతన్ని నా స్నేహితుడిగా భావించాను, కానీ నేనేమి చేశాను? నేను అతనికి చాలా విషయాలు చెప్పాను. ఇప్పుడు నేను అతన్ని తుడు అని కూడా పిలవలేను. కొన్నిసార్లు నేను అతన్ని ప్రేమతో స్నేహితుడు అని పిలిచాను, మరియు కొన్నిసార్లు అధిక ప్రేమతో నేను అతన్ని కన్నా అని పిలిచాను. కొన్నిసార్లు అజాగ్రత్త కారణంగా నేను అతన్ని యాదవ మరియు అతని వంశం పేరుతో కూడా పిలిచాను. ఇదంతా నా స్వంత నిర్లక్ష్యం వల్లనే జరిగింది. ఓ కృష్ణ, నీ గొప్పతనం నాకు తెలియదు. ఇవన్నీ నాకు తెలిసి ఉంటే నేను అంత తప్పు చేసేవాడిని కాదు. ఇంకా అర్జునుడు ఇలా అంటున్నాడు: నేను అతన్ని పేరుతో పిలవడమే కాకుండా ఇంకా చాలా చెప్పానని అర్జునుడు గుర్తు చేసుకోవడం ప్రారంభించాడు. అర్జునుడి అజాగ్రత్తను శ్రీకృష్ణుడు అంత తేలికగా తీసుకున్నాడనేది శ్రీకృష్ణుడి విశాల హృదయానికి నిదర్శనం.